హాయ్, ఎట్లున్నారు? మంచిగున్నారా? మనం ఇయాల బీన్స్ టమాటా కర్రీ చేసుకుందాం. ఫస్ట్ మనం ఏం చేయాలంటే బీన్స్ తెచ్చి కడుక్కొని మంచి ఇట్లా తొడిమేలు ఉంచేసి ఒక గిన్నె పెట్టుకొని నీళ్ళు వేడైనాక అందులో వేసుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు అట్నే సాల్ట్ వేసుకోవాలి. ఇట్లా ఎందుకు వేస్తుందని అనుకుంటున్నారా? వీటికి పురుగుల మందులు బీభత్సంగా కొడుతుర్రు అబ్బా, ఎన్ని కొడుతుర్రో అర్థమైతలేదు. ఇక ఎట్లా తినక తప్పుతుందా అని ఇట్లా చేసుకున్నాం అనుకో, కొద్దిగానన్నా తప్పుద్దని ఇట్లా చేసుకుంటా నేను ఎప్పుడైనా. మీరు కూడా ఒకసారి ఇట్లా చేసుకోర్రి. మంచిగా మళ్ళీ గిన్నె పెట్టుకొని మంచిగా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయినాక ఆవాలు, జీలకర్ర, ఉల్లిగడ్డ ముక్కలు వేసేసి మొత్తం వేయించుకోవాలన్నట్టు. ఇలా చూస్తుర్రా, వీడియోలో చూసినట్టు ఉల్లిగడ్డ ముక్కలు వేసేసుకున్నాక ఇది మనం పచ్చిమిరపకాయలతోనే వేసుకోవాలి, మంచిగా ఉంటుంది టేస్ట్. ఇట్లా కొంచెం ఎక్కువనే పచ్చిమిర్చి కడిగి వేసుకొని పక్కకు పెట్టుకోవాలన్నట్టు. మంచిగా తీసుకొచ్చి అవి వేసేసినాం అనుకో, మంచిగా గోలాలి. పచ్చిమిరపకాయ మనకి ఎంత గోలితే టేస్ట్ అనేది అంత మంచిగా వస్తుంది అన్నట్టు. తర్వాత కొద్దిగా కల్యమాకు వేసుకోవాలి. తర్వాత పసుపు వేసుకొని మొత్తం ఫ్రై చేసుకోవాలి. చూస్తారు కదా, పసుపు వేసినాక కలర్ మస్తు సూపర్ అనిపిస్తుంది కదా. తర్వాత మనము అందులో నీళ్ళల్లో వేసినాం కదా, వేడి నీళ్ళల్లో వేసినాక తర్వాత దాన్ని తీసి కడిగేసుకున్నాక మనం బీన్స్ ఇందులో వేసుకొని మనం ఆయిల్, పసుపు మొత్తం అవన్నీ దీనికి పట్టేటట్టు చూసుకోవాలి. మనం ముందుగానే ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇందులో కొద్దిగా తక్కువ వేసుకోవాలి. తర్వాత టేస్ట్కి తగ్గట్టు చూసి వేసుకోవాలి, లేకపోతే ఈజం అవుతుంది. ఎందుకంటే నీళ్ళల్లో వేసినాం కదా, దానివల్ల. మొత్తం ఇలా చూస్తున్నారు కదా, బీన్స్కి మొత్తం ఆయిల్, పసుపు మొత్తం కలిసేటట్టు మొత్తం కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా వీడియోలో చూసినట్టు కలుపుకున్నాక మనం ఏం చేయాలన్నట్టు తర్వాత మొత్తం దీనికి మూత పెట్టేసి బీన్స్ మొత్తం నూనెలే ఉడికేటట్టు చూసుకోవాలి. బీన్స్ మొత్తం నూనెలు ఉడికినాయి అనుకో, మనకు మంచిగా ఫ్లేవర్ వస్తుంది. ఇది మొత్తం బీన్స్ను అటు ఇటు ఎందుకంటున్నా అంటే మధ్యలో టమాటాలు వేయడానికి. నేను ప్రతి వీడియోలో ఇట్నే చేస్తాను, ఎందుకంటే కొంచెం జల్దీ ఉడుకుతుంది అన్నట్టు. ఇట్లా ఒక 4-5 టమాటాలు కోసుకొని ఇందులో వేసేసుకోవాలి. ఇందులో వేసుకున్నాక మొత్తం దాన్ని బీన్స్ మొత్తం ఇట్లా కప్పేసేసుకోవాలి. చూస్తారు కదా, టమాటాలు వేసుకుంటే మనకు బీన్స్ టమాటా కర్రీ ఇట్లా మంచిగా వేసుకున్నాం అనుకో, అన్నంలోకే కానీ చపాతీలకే కానీ మస్తు టేస్ట్ ఉంటుంది. చూస్తారు కదా, టమాటా మనం ఇట్లా వేసేసుకున్నాక మొత్తం ఇట్లా మంచిగా కనిపిస్తుంది కదా, దీన్ని మొత్తం కప్పేసుకోవాలన్నట్టు. ఇట్లా కప్పేసుకొని తర్వాత మనము మూత పెట్టేసుకోవాలి. ఇందులో మూత పెట్టేది చూపించలేదు. ఇట్లా మనం ఇట్లా కప్పుతున్నాం కదా, దానివల్ల ఏంటంటే మనకు టమాటా అనేది జల్దీ ఉడుకుతుంది. తర్వాత క్యాప్ తీసి చూసాక మంచిగా టమాటా మొత్తం మగ్గిపోయింది. ఇట్లా మగ్గిందనుకో మనకు జల్దీ ఉడుకుతుంది, ఎక్కువ టైం కూడా పట్టదు అన్నట్టు. ఇట్లా వేసేసినాక మొత్తం బీన్స్ను టమాటా మొత్తం ఆయిల్లోనే ఫ్రై కావాలి, అసలు వాటర్ పోయొద్దు. ఎందుకు వాటర్ పోయొద్దు అంటే మనం టమాటా వేసాం కాబట్టి ఆటోమేటిక్గా వాటర్ అందులో కొంచెం ఊరుతాయి. ఊరినాక కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. మనం ముందే వేసుకున్నాం కాబట్టి కొద్దిగా సాల్ట్ తక్కువ వేసేసుకోవాలి. తక్కువ వేసుకొని కొత్తిమీర వేసేసుకున్నాం అనుకో, మొత్తం ఉడికిపోయింది. చూసిరా, ఇలా మొత్తం ఉడికినాక కొత్తిమీర వేసుకొని దించుకున్నాం అనుకో, బీన్స్ టమాటా కర్రీ రెడీ. నచ్చితే మాత్రం లైక్ చేయండి.